గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిల్లర సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సరైన చిల్లర లేక ప్రజలు మార్కెట్లకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పెద్ద నోట్లకు చిల్లర ఇవ్వకపోవడంతో బేరాలు వదులుకుంటున్నామని చిన్న వ్యాపారాలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలోని రైతు బజార్ల నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. ఒకవైపు పట్టణాల్లో కొంత మొత్తంలో ఈ బ్యాంకుల్లో డబ్బులు వస్తున్నప్పటికీ ఈ పల్లెటూరులో అయితే ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో అమౌంట్ రావట్లేదు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలోనూ ఇక్కడ ఒక మోడర్న్ రైతు బజార్ ఉంది. ఈ రైతు బజార్లో ప్రస్తుతం పరిస్థితిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూడా చూస్తున్నాం అసలు బేరాలు లేక వెలవెలబోతున్నాయి షాపులు అన్ని. భవని చెప్పండి, గత నెల రోజుల నుంచి ఎలా వ్యాపారాలు జరుగుతున్నాయి ఏంటి? బాగా అసలు బేరాలు లేక నెలకొని కూర్చొని ఉన్నాం, డబ్బులు లేక జన కొంతమంది రాక. సరుకు కొంటున్నారు కదా, ఎలాంటి మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటి? అదే సరుకులు తీసుకొస్తున్నాం, బేరాలు లేక తీసుకొని పారిపోతున్నాం. నష్టం బాగా పడుతుంది మాకు. సుమారు రోజుకి ఎంతవరకు ఎన్ని రూపాయల వరకు నష్టం ఉంటుంది? అంటే ఇన్నాళ్ళు ఎలా వ్యాపారం చేసేవాళ్ళు, ఈ నెల రోజుల నుంచి ఎలా ఉంది వ్యాపారం? ఈ నెల రోజు నుంచి అంతకు ముందు వ్యాపారం బాగానే ఉండేది. ఇప్పుడు ఈ నెల రోజు నుంచి బేరాలు లేకుండా మనిషికి రోజుకి 1000 రూపాయలు రోజు 300 రూపాయలు అమ్ముతాం, చాలా కష్టంగా ఉంది. అది అంటే పెద్ద నోట్లు ఏమైనా తీసుకొస్తున్నారా? వాటి పరిస్థితి ఎలా ఉంది? పెద్ద నోట్లు ఏమైనా దాటాస్తామే. ఇప్పుడు 2000 రూపాయలు కాదు తీసుకొస్తున్నారు ఎక్కడన్నా ఎంప్లాయీస్. దానికి చిల్లర లేక కొట్లు బియ్యం తిరుగుతున్నాము. బిజినెస్లు బాగా డౌన్ అయిపోయినాయి. 5 చిల్లర పైసలు తీసుకొస్తున్నారు జనాలు. ఇంట్లో దాచుకున్న డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు దాచుకున్న డబ్బులు అన్నీ తీసుకొచ్చిస్తున్నారు. నెల రోజుల నుంచి డబ్బులు దొరకట్లేదు. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మీ ఊళ్ళో? ఇక్కడైతే అసలు ఏటీఎంలు ఒక్కటి కూడా సరిగ్గా పని చేయట్లేదు. గవర్నమెంట్ ఏం తీసుకుంటుందో ఏం చర్య తీసుకుంటుందో తెలియట్లేదు. వచ్చినా అది 2000 నోటు పెడుతున్నారు. అది కూడా అసలు విత్ ఇన్ క్షణాల్లో అయిపోతున్నాయి. తర్వాత డబ్బులకైతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ 2000 నోటు అవుతుంది, అది మార్చుకోవాలంటే నానా కష్టాలు పడాల్సి అవుతుంది. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. కంకిపాడులో దాదాపు 10 ఏటీఎంలు ఉంటే 2 పని చేయడం కన్నా కష్టంగా ఉంది. ఈ లెక్కలో ఎలా అసలుకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో మంచి నిర్ణయం అయినా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇది ప్రస్తుతం ఇక్కడ కంకిపాడు గ్రామంలో ఉన్న పరిస్థితి. ఒకవైపు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఏదైనా ఒక భరోసా అయితే ఉంటుంది, ఫ్యూచర్లో ఏమైనా బాగుంటుందా అనే ఉద్దేశం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. రోజుకి 1000-2000 రూపాయల సరుకులు అమ్మే మేము కూడా ఇక్కడ రోజుకి 500 కూడా కనీసం అమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పల్లెటూరులో కూడా అని చెప్పి మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో బాలకృష్ణ, ఎన్టీవీ, కంకిపాడు, కృష్ణా జిల్లా.